హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలో 19వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట అయిన వాడు గుణములే గుణముల యందు వర్తించున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగా ఉన్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడు అతడు నా స్వరూపమునే పొందును. మనకి జ్ఞానం కావాలి. నేను చేస్తున్నాను అనే భావంతో మనం ఉంటున్నాం. నేనంటే ఎవరు? ఆత్మ. ఆత్మకి కర్తృత్వం లేదు, అకర్త ఆత్మ. అది ఏవి చేస్తున్నాయి? గుణాలే చేస్తున్నాయి. గుణముల యందు ద్రష్టయే ఉండ గుణముల యందు గుణాగుణేసు వర్తంత. ఈ గుణములే చేయిస్తున్నాయి. ద్రష్ట అయిన వాడు గుణముల యందు ప్రవర్తిస్తున్నాయని భావంతో ఉండాలి. నేను ఏమీ చేయట్లేదు, నిమిత్త మాత్రుడనే, నేను ద్రష్టను. ఆ విధంగా గుణములందు ప్రవర్తిస్తున్నాయి అని భావం చేసుకొని ఎవరికైతే ఆ భావన ఉంటుందో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేవనియు తెలుసుకోవాలి. 3 గుణాలే చేయిస్తున్నాయి, నేను చేయించట్లేదు. నాకు ఇటువంటి కర్త అకర్తను, నాకు కర్తృత్వం లేదు. ఏవి చేయిస్తున్న ఈ ప్రతి కర్మ కూడా, ఈ సృష్టిలో ప్రపంచంలో ప్రతి కర్మలు కూడా ఈ 3 గుణాలే చేయిస్తున్నాయి. ఈ 3 గుణాలే బంధిస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా బంధిస్తున్నాయి. ఏ గుణాలు? సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ఈ 3 గుణాలు ప్రతి ఒక్కరిని కూడా బంధిస్తూ కర్మలు చేయిస్తూ ఉంటున్నాయి. కాబట్టి నేను ఏమీ చేయట్లేదు, ద్రష్టగా మనం చూడాలి. ఆ గుణాలని, ఆ మనసుని, ఆలోచనలు మనం ద్రష్టగా చూడాలి, దూరంగా చూడాలి. ఆ విధంగా ఎవరైతే ఆ గుణాలను చూస్తారో వాళ్ళే జ్ఞానులు. త్రిగుణములకు అతీతగా ఉన్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడు అతడు నా స్వరూపముని పొందును. అప్పుడు ఆ పరమాత్మ తాలూకా స్వరూపాన్ని పొందుతాడు. అంటే మనం ఏం చేస్తాము? గుణాలు ప్రేరేపిస్తూ ఉంటే నాకే గుణం ఉంది, నేనే చేస్తున్నాను అనుకుంటాం. కానీ ఆ విధంగా ఉండకుండా ద్రష్టగా, సాక్షిగా చూడాలి. ఆలోచనలు సాక్షిగా చూడాలి. ఆ త్రిగుణాలని సాక్షిగా చూడాలి. నేను చేయట్లేదు, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఈ గుణాలు నాలో ప్రేరేపిస్తున్నాయని భావం చేసుకుంటే అప్పుడు ఆత్మస్వరూపాన్ని పొందడానికి వీలు ఉంటుంది. ఆ పరమాత్ముడు ఏం చెప్తుంటే నాలోనే నా స్వరూపమునే పొందును. పరమాత్మ తాలూకు స్వరూపాన్ని మనము పొందుతాము. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.